మనసా మరలా చోటియ్యవే నీ మదిలో ఎపిసోడ్ 15. రాజీ గారు ప్రశాంత్ దగ్గరికి వచ్చి తనకి లైట్గా ఉండే సూప్ చేసి తీసుకొచ్చి, నాన్న ప్రశు కాస్త సూప్ తాగు నాన్న అంటారు. నాకేం వద్దమ్మా, ఆకలిగా లేదు అంటాడు ప్రశాంత్. అలా అంటే ఎలారా, సర్జరీ జరిగింది కదా, తినకపోతే ఎలా చెప్పు అంటారు. మామ్ ప్లీజ్ నన్ను ఒంటరిగా వదిలే అంటూ ఉండగా నైట్ మౌని వచ్చి నిన్ను చూసి వెళ్ళింది. అప్పటికి నువ్వు నిద్రపోతున్నావు అంటారు సుభద్రమ్మ గారు. నానమ్మ, మీరు చెప్పింది నిజమా? మౌని నన్ను చూడ్డానికి వచ్చిందా? అవును. ఎంత కాదనుకున్నా ప్రాణంగా ప్రేమించింది కదా నిన్ను. మరి ఎలా ఉండగలుగుతుంది నువ్వు ఈ పరిస్థితుల్లో ఉంటే చూడకుండా? కానీ తను నీతో డైరెక్ట్గా మాట్లాడడానికి కాస్త సమయం పడుతుంది. నువ్వు వేసి ఉండాలి అంటారు సుభద్రమ్మ గారు. థ్యాంక్ యూ నానమ్మ, ఈ మాట చెప్పినందుకు. మామ్, నాకు చాలా ఆకలిగా ఉంది, త్వరగా సూప్ పెట్టు, త్వరగా రికవరీ అయ్యి నా పాపని నా మౌనిని నేను చూసుకోవాలిగా అంటాడు ప్రశాంత్ వాళ్ళ అమ్మగారు రాజీ గారితో. అందరూ తేలికపడ్డ హృదయంతో నిట్టూర్చుతారు. 2 days తర్వాత డాక్టర్ అరవింద్ వచ్చి డిశ్చార్జ్ ఇస్తాను, బట్ రెగ్యులర్గా చెకప్ కంపల్సరీ. విజయ్ మీ ఫ్రెండ్ కాబట్టి చెక్ చేయించుకుంటూ ఉంటండి అంటారు. లేకపోతే ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు అంటారు. ఓకే డాక్టర్ అని డిశ్చార్జ్ ఫార్మాలిటీస్ చూడడానికి వెళతాడు విక్రాంత్. తర్వాత సిరి దగ్గరికి వచ్చి సిరిని చెక్ చేస్తూ, ఒక 10 days అయినా మీరు మస్ట్ అండ్ షుడ్గా హాస్పిటల్లో ఉండాలి. లివర్ గ్రోతింగ్ ఎలా ఉందో 24/7 చెక్ చేస్తూ ఉండాలి. పాపకి ఆఫ్టర్ 5 days ఉప్పు కారం లేని లైట్ ఫుడ్ పెట్టండి, సెలైన్స్ కంటిన్యూ అవుతాయి అని నేను అర్జెంటుగా ముంబై వెళ్ళాలి. డాక్టర్ విజయ్ ఫాలో అప్ చేస్తారు. టేక్ కేర్, డోంట్ వరీ అని చెప్తారు. ఓకే డాక్టర్, థ్యాంక్ యూ అని అరవింద్ గారు వెళ్ళిపోతుంటే డాక్టర్ అని మెల్లగా పిలిచి, ప్రశాంత్ గారికి ఎలా ఉంది అంటుంది మౌని. ఆయన చిన్నగా నవ్వుతూ, హీఈస్ ఓకే, రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తారు అని చెప్పి వెళ్ళిపోతారు. రేపు ఈవినింగ్ డిశ్చార్జ్ చేస్తాను అని చెప్పి వెళ్ళిపోతారు. రేపు ఈవినింగ్ వెళ్ళిపోతారా అని ఆలోచిస్తూ ఉండిపోతుంది మౌని. మరుసటి రోజు ప్రశాంత్ని ఇంటికి తీసుకెళ్ళడానికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు రాజీ గారు. మౌని దగ్గరికి వచ్చి, చూడమ్మా, మొన్న నేను కోపంలో ఆలోచించకుండా మాట్లాడేశాను, అంతేగాని నువ్వంటే నాకే కోపం లేదు. నిజానికి నా కొడుకు నిన్ను మోసం చేసినా నువ్వు మా వంశాన్ని మోసి కని ఇంతదాన్ని చేశావు. అందుకు నీకేమిచ్చి రుణం తీర్చుకోగలను? నా కొడుకు చేసింది చాలా పెద్ద తప్పు కాదనను, కానీ ఇప్పుడు వాడు మారి నీతో జీవితం కావాలనుకుంటున్నాడు. ఒక్కసారి ఆలోచించు, వాడికి ఒక అవకాశం ఇచ్చి చూడు. ఇప్పుడు నువ్వు ఒంటరి కాదమ్మా, నీకు తోడుగా నీ కుటుంబం ఉంది అని తన తల నిమిరి, ప్రశాంత్ నువ్వు తన కోసం వస్తావని ఎదురు చూస్తున్నాడు. నిన్ను మోసం చేసిన వాడిగా కాకుండా నీ బిడ్డ ఆరోగ్యం బాగవ్వడానికి హెల్ప్ చేసిన వాడిగానైనా వాడితో ఒకసారి మాట్లాడు అంటారు. మౌని ఆలోచిస్తూ ఉండిపోతుంది. ప్రశాంత్ని ఇంటికి తీసుకెళ్తారు, కానీ తను పాపని చూడకుండా ఉండలేకపోతాడు. పాప కూడా డాడీ కావాలని అల్లరి చేస్తూ ఉంటుంది. ఏం చేయాలో పాలుపోదు మౌనికి. ఎలాగోలా వీడియో కాల్లో ప్రశాంత్ని చూపించి అతనికి కూడా హెల్త్ బాగాలేదని రాలేరని చెప్పి సిరిని కన్విన్స్ చేస్తుంది. నెక్స్ట్ డే సిరిని డిశ్చార్జ్ చేస్తామని కేర్ఫుల్గా ఉండాలని చెప్తారు డాక్టర్. తనకి ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్ అస్సలు పెట్టకూడదని, తేలికగా డైజెస్ట్ అయ్యే వెజ్జెస్ పెట్టమని చెప్తారు. అన్నిటికీ సరేనని చెప్తుంది మౌని. 6 months వరకు రెగ్యులర్ చెకప్ అవసరమని చెప్తారు. ఇటు ప్రశాంత్ ఇంట్లో ఉండలేక, తను ఒంటరిగా మౌని దగ్గరికి వెళ్ళలేక చాలా మదన పడుతూ ఉంటాడు. కానీ రోజు ఒక్కసారైనా వీడియో కాల్లో సిరితో మాట్లాడటం వల్ల కాస్త మనసు కుదుట పడినట్లు అవుతుంది. రవీంద్ర మరియు రాజీ గారు ఇద్దరూ మౌనిక దగ్గరికి వచ్చి తనని బయటికి రమ్మని, తనతో మాట్లాడాలని అంటారు. బయట ఒక పార్క్లో కూర్చొని ఉంటారు ముగ్గురు. ముందుగా రవీంద్ర గారు మాట్లాడుతూ, చూడమ్మా మౌని, మీరిద్దరూ చిన్న వయసులోనే ప్రేమించుకున్నారు. వాడేంటో నీకు కొంచెమైనా తెలిసే ఉంటుంది. వాడి ఈగోతో బంగారం లాంటి నిన్ను దూరం చేసుకున్నాడు. కానీ ఇప్పుడు వాడు మారాడు. నువ్వు పాప కావాలని కోరుకుంటున్నాడు. ఇప్పుడు జరిగిపోయిన గతాన్ని
మళ్ళీ మేం తిరిగి తీసుకురాలేం. కానీ నీ భవిష్యత్తు, పాప భవిష్యత్తు ఇక మీదట మా చేతుల్లో ఉండాలని ఆశపడుతున్నాం. అందుకే వాడికి ఒక అవకాశం ఇవ్వమని మాత్రం కోరుకుంటున్నాం. పాపని రేపు డిశ్చార్జ్ చేస్తారట. నువ్వు పాపతో సహా మన ఇంటికి రావాలని, మా మనవరాలని మా చేతుల్లో ఆడించాలని ఆశపడుతున్నాం. తన చిన్నప్పటి బాల్యాన్ని మేమెలాగూ మిస్ అయ్యాం. ఇక మీదట అయినా తన ఆలనా పాలనా చూడాలని అనుకుంటున్నాం అంటారు. మౌని కాసేపటి నిశ్శబ్దం తర్వాత, నేను అతన్ని ఎంతగానో నమ్మాను. ఒప్పుకుంటాను, పెళ్లి జరగకుండా ఏ ఆడపిల్ల చేయకూడని తప్పు చేశాను. కారణం అతను ఎప్పటికీ నాతోనే ఉంటాడనే నమ్మకంతో. చిన్నప్పుడే తల్లి ప్రేమకి దూరమయ్యాను నేను. పిన్ని నాకెప్పుడూ అమ్మ కాలేకపోయింది. నాన్న నన్ను ఎంతగానో ప్రేమించారు, నమ్మకం పెట్టుకున్నారు. అది నేను నిలబెట్టుకోలేకపోయాను. అతన్ని దూరం చేసుకున్నాను. భర్త లేకుండానే బిడ్డని కన్నాను. సమాజం ముందు తండ్రి ఎవరో తెలియని బిడ్డగా నా కూతురు బ్రతకకూడదని నాకు నేనుగా తాళి మెడలో వేసుకుని డివోర్స్ అని చెప్పుకున్నాను. కేవలం ఒక తప్పుకు శిక్షగా పందెంలో గెలవడానికి నన్ను ప్రేమ పేరుతో మోసం చేశాడు. నా స్థాయి తక్కువని హేళన చేశాడు. ఇవన్నీ మిమ్మల్ని బాధ పెట్టాలని చెప్పడం లేదు. ఇప్పుడు సడన్గా వచ్చి నాకు సాయం చేశాడు. నా బిడ్డ ప్రాణాల్ని కాపాడాడు. కాదనడం లేదు, కానీ నా మనస్సు మళ్ళీ అతన్ని నమ్మలేకపోతుంది. నాకు కొంచెం సమయం కావాలి. మీరు పెద్దవారు, మీ మాటని తిరస్కరించాలని నేను అనుకోవడం లేదు. కానీ నా సిచ్యువేషన్ని అర్థం చేసుకోమంటున్నాను. నేను ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి అని చేతులెత్తి వాళ్ళకి దండం పెడుతుంది మౌని. రవీంద్ర గారు నిట్టూర్చి, నీకు కావాల్సినంత సమయం తీసుకో అమ్మా. కానీ నా కొడుకు మారాడని, పాపకి తండ్రి ప్రేమ కూడా కావాలని, నీకోసం ఈ పెద్దవాళ్ళు ఎదురు చూస్తారని మాత్రం గుర్తుపెట్టుకో అని తన తలపై చేయి వేసి నిమిరి, పాప జాగ్రత్త అని వెళ్ళిపోతారు. మౌని మనసు గందరగోళంగా ఉంది. అతన్ని క్షమించలేదు. అలాగని ఇప్పుడు తనపై, బిడ్డపై కొండంత ప్రేమ చూపిస్తుంటే వదల్లేక ఏం చేయాలో తెలియక ఆలోచిస్తూ ఉండిపోయింది. ఇంటికి వెళ్ళిన రవీంద్ర దంపతులు మౌని చెప్పిన మాటలు ప్రశాంత్కి చెప్పి తనకి కాస్త టైం ఇవ్వమని చెప్తారు. ఆ రోజు సాయంత్రం వరకు ఆలోచించిన ప్రశాంత్ తన బ్యాగ్ సర్దుకుని బయటికి వస్తాడు. అతనికి ఇప్పుడు బాగానే ఉంది. చాలా వరకు కోలుకున్నాడు కూడా. లగేజ్తో బయటకు వచ్చిన ప్రశాంత్ని చూసి, ఎక్కడికి వెళ్తున్నావు నాన్న అని ఆశ్చర్యంగా అడుగుతారు కిచెన్ నుండి బయటకు వస్తున్న రాజీగారు. మామ్, మౌని ఇక్కడికి రానందిగా, నేనే తన దగ్గరికి వెళ్తాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తన చేయి వదలనని తనకి నమ్మకం కలిగించడానికి ప్రయత్నిస్తాను. మరోసారి మా మధ్య దూరం రావడం నాకు ఇష్టం లేదు మామ్. డాడీకి నువ్వు చెప్పు అని బయటికి వచ్చి కారులో వెళ్ళిపోతాడు. ఆవిడ విక్రాంత్కి కాల్ చేసి చెప్పి, తను రానందని వీడే వెళ్తున్నాడురా, అసలు అక్కడ వాడెలా ఉండగలడు, సర్జరీ కూడా జరిగింది కదా, జాగ్రత్తగా ఉండకపోతే ప్రాబ్లం అవుతుంది కదా అంటూ ఏడుస్తారు. మామ్ ప్లీజ్, వాళ్ళిద్దరూ ఒక చోట ఉంటేనైనా వాళ్ళ మధ్య దూరం తగ్గి దగ్గరవుతారేమో కదా. ప్లీజ్ నువ్వు బాధపడకు, అంతా బాగుంటుంది. ప్రశాంత్ కారులో కూర్చుంటే డ్రైవర్ స్టార్ట్ చేసి మౌని ఇంటి ముందు ఆపుతాడు. అతడు డోర్ దగ్గరికి వెళ్ళి కాలింగ్ బెల్ కొడతాడు. మౌని సిరి రూమ్లో ఉంటే సుభద్రమ్మ గారు డోర్ ఓపెన్ చేస్తారు. లగేజ్తో వచ్చిన అతన్ని ఆశ్చర్యంగా చూస్తూ పక్కకి జరుగుతారు, లోపలికి రమ్మన్నట్టు. సూట్ కేస్ పక్కన పెట్టి డ్రైవర్ వెళ్ళిపోతే, కూర్చో బాబు అంటూ సోఫా చూపిస్తారు. ఎవరు వచ్చారని రూమ్ బయటకు వచ్చిన మౌని ప్రశాంత్ని, పక్కన సూట్ కేస్ని చూసి కళ్ళు చిన్నవి చేస్తుంది. ఇంతలో అతని కోసం జ్యూస్ చేసి తీసుకువస్తారు సుభద్రమ్మ గారు. ఇది మీరు తాగొచ్చు బాబు, అరటిపండుతో చేశాను అంటారు. అయ్యో అదేం లేదండి అని మొహమాటంగానే తీసుకుని తాగుతూ మౌని వైపు చూస్తాడు. కోపంగా అతని వైపు చూస్తూ సుభద్రమ్మ ఉండడంతో సైలెంట్గా ఉండిపోతుంది మౌని. కాసేపటికి పక్కింటి సుగుణ పచ్చడి చేయడానికి రమ్మని పిలిచింది. నేను వెళ్తాను, మళ్ళీ సాయంత్రం వస్తాను. వంట కూడా అయిపోయింది, ఇద్దరూ తినండి.
అని చెప్పి వాళ్ళకి ప్రైవసీ ఇవ్వడం కోసం బయటకు వెళ్ళిపోతారు సుభద్రమ్మ గారు. ఎందుకు ఇక్కడికి వచ్చావు? కోపంగా అడుగుతుంది మౌని ప్రశాంత్ని. నువ్వు మన ఇంటికి రానన్నావు, మరి సిరిని నిన్ను చూడనకుండా నేనెలా ఉండాలి? అందుకే నేనే వచ్చాను. పైగా సిరికి మాటిచ్చాను తనతోనే ఉంటానని, అందుకే వచ్చాను అంటాడు ప్రశాంత్. మన ఇల్లా? ఇదెప్పటి నుండి? నాకున్నది ఈ ఇల్లు మాత్రమే. అయినా ఇది మా అమ్మమ్మ డబ్బుతో కొన్నది. నువ్వు కనీసం ఆవిడని అడగకుండా ఎలా వస్తావు? కొంచెం కూడా సిగ్గులేదు ఇలా వేరే ఇంటి మీద పడి తినడానికి ఉండడానికి అంటుంది కోపంగా. హా, ఏమన్నావు? సిరికి మాటిచ్చాను అందుకే వచ్చాను అనా? అసలు మాట నిలబెట్టుకోవడం అంటే ఏంటో తెలుసా నీకు? అలాంటి అలవాటు లేని నువ్వు ఇలా చెప్తుంటే చాలా కొత్తగా ఉంది అంటుంది. ఆమె మాటనికి అతని గుండెల్లో ముళ్ళు గుచ్చుకున్నంత బాధగా ఉంటే ఆమె అన్న ప్రతి మాట నిజమేగా అనిపిస్తుంది అతనికి. కానీ అతనికి వేరే దారి లేదు. ఏదేమైనా ఆమె క్షమించే వరకు తనకి పాపకు ఇక దూరంగా ఉండకూడదని, ఆమె ఏమన్నా ఓర్పుగా ఉండాలని నిర్ణయించుకునే వచ్చాడు. కాబట్టి మరి ఏం చేయమంటావు? మీకు దగ్గరగా ఉండాలంటే ఎక్కడ ఉండాలి? బామ్మగారిని నేను పర్మిషన్ తప్పకుండా అడుగుతాను. నువ్వు బాధపడకు. నిజమే, మాట తప్పాను. అది ఒకప్పుడు. నువ్వు నా నుండి దూరంగా వెళ్ళినప్పుడే ఆ ప్రశాంత్ కూడా చచ్చిపోయాడు. ఇప్పుడున్నది భార్యాబిడ్డల ప్రేమ కోసం ఆరాటపడే ప్రశాంత్ మాత్రమే. ఒకప్పుడు నువ్వు కోరుకున్న ప్రేమ నీకు ఇవ్వాలనుకున్న ప్రశాంత్ మాత్రమే అని చెప్పి ఒకసారి రూమ్ లోపలికి వెళ్ళి నిద్రపోతున్న సిరి నుదుటిపై ముద్దు పెట్టుకుని బయటికి వచ్చి, అప్పటికే ప్రయాణం వల్ల శరీరం, మౌని మాటల వల్ల మనసు నీరసంగా అనిపిస్తుంటే సోఫాలో వెనక్కి వాలి కళ్ళు మూసుకుంటాడు. మౌని కోపంగా లోపలికి వెళ్ళి తలుపేసుకుంటుంది. చూద్దాం ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. నా స్టోరీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.